మేము ఇప్పుడు 25-30 ఇయర్స్కే మనం చూస్తే డయాబెటీస్ బారిన పడుతున్నారు. అసలు ఎందుకు ఒకప్పుడు చూస్తే ఇది డబ్బున్నోళ్ళకి వచ్చే జబ్బు అనేవాళ్ళు. సో వాళ్ళకి బాగా డబ్బు ఉంది కాబట్టి ఏవి ఉంటాయి తింటా ఉంటారు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళలోనే చూస్తా ఉన్నా, అది పేదవాళ్ళకి కూడా వస్తూ ఉంది. అవునండి, డయాబెటీస్ అనేది మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. ఇదేంటి అంటే ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. వీళ్ళకి మెయిన్గా ఏంటి అంటే వీళ్ళ డైట్ ప్యాటర్న్ అండి, అంటే డైట్ ప్రాపర్గా తీసుకోవటం, మినిమం యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ మినిమంగా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాము, యూజువల్గా వాళ్ళు ఒక 10,000 స్టెప్స్ కూడా డైలీ వెయ్యరు. అంటే కూర్చుంటారు, కాలేజ్కి వెళ్తారు, వస్తారు, జాబ్కి వెళ్తారు, వస్తారు. మినిమం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఎలా అంటే ఫుడ్ ప్రాపర్గా, అంటే అంత కాస్ట్లీ డైట్ అనే కాదు, అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, ఎక్కువగా జంక్ ఫుడ్ తినటము, ఈజీగా అవైలబుల్గా ఉండే ఫుడ్ని తినటం, ఇలాంటివన్నీ కూడా తినటం వల్ల చాలా ఎర్లీ ఏజెస్లో డయాబెటీస్ వస్తుంది. ఓకే ఓకే, అంటే మినిమం నడక అనేది రోజులో ఎన్ని స్టెప్స్ ఉండాలి? కొద్దిమంది ఏందో టైం పెట్టుకుని మరి నడుస్తూ ఉంటారు కదా. మినిమం ఏంటి అంటే జస్ట్ ఒక 45 minutes ఆఫ్ వాక్ అనేది అయితే ప్రతి ఒక్కరికి అవసరం. ఏంటి అంటే బాడీ కూడా నడిస్తే ఏమవుతుంది? నడిస్తే ఎందుకు డయాబెటీస్ రాదు? మోకాళ్ళ నొప్పులు వస్తాయో నడిస్తే? అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది కదండి. మనం తిన్న ఫుడ్ కాస్త కార్బోహైడ్రేట్స్ అనేవి మొత్తం తగ్గిపోతాయి కదా మనం నడవటం వల్ల. ఎనర్జీ యూటిలైజ్ చేస్తున్నాం, ఎనర్జీ అయిపోయింది అంటే మళ్ళీ ఎనర్జీ తీసుకున్న ప్రాబ్లం లేదు, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నావు బట్ యూటిలైజేషన్ లేదు, అది అలాగే ఉండిపోయి ఏమవుతుంది బాడీలో బర్డెన్ ఎక్కువైపోతుంది. సో దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అయిపోతుంది. ఓకే, మరి నీ పెయిన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ ఉంది, నీ పెయిన్ ఉంది, సో మరి వాళ్ళు ఆ నీ పెయిన్ కి హోమియోపతిలో మెడిసిన్ వాడుతూ వాక్ చేయడం, ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడం చేసుకోవచ్చు అండి. లైక్ ఏంటి అంటే ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దాన్ని బట్టే మనం వాకింగ్ ని అవాయిడ్ చేయమని చెప్తాము. నార్మల్ వాకింగ్ చేసుకుంటూ యోగా, జస్ట్ చైర్ లో కూర్చొని కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, చైర్ లో కూర్చొని కొన్ని జాయింట్ మూవ్మెంట్స్ చేయొచ్చు. దీని వల్ల కూడా మనకి ఎక్సర్సైజ్ చేసినంత క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని కూడా కొంచెం చేసుకోవచ్చు. లైక్ నార్మల్ సైక్లింగ్ చేయొచ్చు, నార్మల్ యోగా పాస్చర్స్, ఇలాంటివి చేయటం వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఆర్థరైటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, షుగర్ అనేది బయటికి కనిపించని జబ్బు, దీనివల్ల మనకి ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అవుతుంటాయి అని చెప్పేసి అంటుంటారు. అసలు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మొదటిగా డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ ఏంటి మ్యామ్? ఎట్లాంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి? లైక్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మెయిన్ గా ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్గన్ ఉంటుందండి, అది స్పెసిఫిక్ గా వాళ్ళ బాడీని తగ్గట్టుగా ఉంటుంది. బాగా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి తొందరగా ఐస్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. మాక్సిమం చాలా మేము కామన్ గా చూసేది ఏంటంటే న్యూరోపతి ఎక్కువగా ఉంటుంది. లైక్ కాళ్ళల్లో చేతుల్లో ఎక్కువగా బర్నింగ్ గా ఉండటం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళల్లో ఈ కాళ్ళల్లో మంటలు తిమ్మిర్లు అనేవి ఎందుకు ఎక్కువ వస్తుంటాయి? బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది అండి. డయాబెటీస్ లో ఏమవుతుంది అంటే బ్లడ్ ఎక్కువగా థిక్కన్ అయిపోవటం వల్ల మనకి చిన్న మైనర్ బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంటుంది. లైక్ చేతుల భాగంలో చాలా చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, సో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. ఇప్పుడు మనం కనుక బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ చేసేస్తే ఏ ఫీలింగ్ ఉంటుంది? తిమ్మిర్లు వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది. సేమ్ అదే ఫీలింగ్ వాళ్ళకి ఈ న్యూరోపతిలో కూడా సేమ్ అలాగే అవుతుంటుంది. డిజీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే స్పర్శ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాలికి తెలియకుండా ఏదన్నా కుచ్చుకొని వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతున్నా కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళకి నర్వ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేయవు, సో పెయిన్ స్టిమ్యులస్ అనేది ఉండదు. సో వాళ్ళ డయాబెటిక్ ఫుట్ అంటాము, అల్సర్స్ అవుతూ ఉంటాయి, గ్యాంగ్రీన్ అవుతూ ఉంటాయి. మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టుగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ కేర్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి.